నిజంగా అంటే ఈరోజు కళాకారులందరూ కూడా కన్నీళ్ళు పెట్టేటువంటి విషయమే ఇది. నేను అవునవును. మీతో పాటుగా చాలా మందితో మాట్లాడుతున్నా ఈ లైవ్లో, చాలా మందితో నేను ప్రత్యేకంగా రాసుకున్న దాంట్లో పల్లెయాదికి వచ్చిన అనే పాటలు నేను రాసినటువంటి అందరి కవులను, రచయితలను, గాయకులను గుర్తు చేసుకున్న సందర్భంలో నేను కూడా తన పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నా. ఆ పల్లెయాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, గోచి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత బుణమంటూ దండోరా వాయించే డప్పు రమేష్ అన్నరా, డోలగూడాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, ఓవాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నాదిరా, అంజత్రి పాట అన్ని కులాలను కొలిచించెనా, వేల తల్లిని పచ్చి బాలంతా చేసిన శుద్ధాల యాదొచ్చేనా, వారమ్మను ఈరలో వెలుగు దింపిన జయరాజు గుర్తొచ్చేనా, సారా సారమ్మ కోయిన పాటతో గుర్తింపు నాకొచ్చేనా, గిద్దెగలముతోటి జనాలనందరినీ చప్పట్లు కొట్టించేనా. రైట్. నిజంగా రామనరసయ్య గారు ఇందాక మీరు పాడుతుంటే నాకు కూడా ఆ లిరిక్స్ మీరు ఇందాక మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దాంట్లో ఫస్ట్ చరణంలో లిరిక్ ఉంది, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారిపోతున్నాడోయమ్మ, అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడమ్మా. చూడండి, నిలువెత్తు స్వార్థము నిండిపోయింది మనుషుల్లో, ఆత్మీయ బంధాలు తెగిపోయినాయి, అవినీతి పెను ఆశగా మారింది. ఇది ఎప్పుడు రాసుకున్నాడో ఆయన కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండిపోయే పాట ఇది. ప్రతి అంశం కూడా ఆయన పాటల్లో ఇప్పుడు మనం చూస్తుంటే ఒక్కో లిస్ట్ పాటల్లో చూస్తూ ఉంటే ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, ప్రకృతి అంశాలు ఇవే ఆయన పాటల్లో వస్తువులుగా ఉండిపోయినాయి కవిగా. సో మీకు ఆయన పేరు చెప్పగానే ఎక్కువగా గుర్తొచ్చే పాట నాకు తెలిసి జనరల్గా ప్రజలు ఎవరైనా గుర్తుకో జయ జయ హే తెలంగాణ పాట. ఒకసారి మీ నోటు వెంట ఆ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జన చేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. పాడాలంటే వస్తలేదు సార్, అది ఏర్పోస్ట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిద్దరామ నరసయ్య గారు. సో ఇది కళాకారుల ఎమోషన్. గిద్దరామ నరసయ్య గారు మాట్లాడుతూనే మధ్యలో నేను పాడలేకపోతున్నాను సార్, అంతటి గొప్ప వ్యక్తి మరణించాడు, దుఃఖమే వస్తుందని మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరి ఎమోషన్. సో దర్వెల్లన్న గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. దర్వెల్లన్నతో మాట్లాడాం. ఎల్లన్న గారు నమస్తే. సో ప్రజెంట్ అందశ్రీ అనేటువంటి ఒక వ్యక్తి లేకపోవడం నిజంగా ఈరోజు కళాకారులకి తెలంగాణ రాష్ట్రానికే ఒక ఇబ్బందికర విషయం, లేకపోతే ఒక బాధపడే విషయం. అందరూ కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన పాటలు, ఆయన వ్యవస్థ ఇంకా అటువంటిది మీరు చాలా దగ్గరగా చూసిరు ఆయనని. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, కళాకారుడిగా, పాటలు రాసి పాడిన వ్యక్తిగా మీకు ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం ఎలా ఉండేది? ఆ ఉద్యమ సమయం నుంచినటువంటి అంశాలు ఒకసారి నెమరేసుకోండి. వాస్తవంగా గుర్తొచ్చే ఏడుపొస్తుందండి. అది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుంది. ఆ మరణం అనే వార్త అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆయన పుట్టింది ఎక్కడ, తర్వాత ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు అనే తర్వాత విషయం కానీ ఆయన జీవితం మన తెలంగాణ ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి మాతో పాటే ఉన్నాడు యూనివర్సిటీలో. మొత్తం ఆయన నడక, ఆయన మొత్తం యూనివర్సిటీ సాయంత్రం కాగానే యూనివర్సిటీలో మొత్తం ఆ ఏరియాలో ల్యాండ్స్కేప్ ఏరియాల నుంచి వాకింగ్ చేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రకృతితో ఉండాలని ఎక్కడ బయటకు వెళ్ళకపోయేది. ఈవినింగ్ కాగానే సాయంత్రం వచ్చి యూనివర్సిటీలో ఉద్యమం జరిగే టైంలో ప్రతి ఒక్క హాస్టల్ దగ్గర పిల్లలు ఎట్లున్నారు, ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మాతో పాటే ఉండి అసలు ఆయన కూడా ఒక విద్యార్థి అయింది అన్నట్టుగా మాతో పాటు కలిసిపోయింది ఉద్యమంలో. మమ్మల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారే, పిడుగులు మీరు పిల్లలు కాదురా, పిడుగులు అని చెప్పేసి. అందుకనే ఆ పాట కూడా ఒకటి గుప్పిట పట్టి నలిపేస్తామని ఒక పాట తెలంగాణ ఉద్యమం కోసం రాసిన పాట. అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను ఒక ప్రత్యేకమైన పాత్రగా చూసిండు అందశ్రీ.
నేను మా ఎంబటి ఉండి మా ఎంబటి నడుచుకుంటూ మాతో పాటు నడిచి మాతో పాటు పాటలు పాడుకుంటూ మమ్మల్ని మరింత ఉత్సాహంగా తను 69లో ఉద్యమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతున్న ఉద్యమం నేను విద్యార్థి అయితే బాగుండు అనుకున్నాడు కావచ్చు. నిజంగా చెప్తున్నా, ఆయన 24 అవర్స్ ఉస్మాన్ సిటీలో ఆ ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఇటు ఓల్డ్ పీజీ హాస్టల్, ఇటు మా చుట్టే మాతో పాటే ఉండి తెలంగాణ ఉద్యమం అంతా తను చాలా మంది అనుకుంటారు ఏదో పాటలు రాసి ఇచ్చిండు, ఏదో పాటలు పాడిండు అని. అది కాదు, ఆయన ఆ ఉద్యమంలో మాతో పాటు ఫిజికల్ గా మాతో పాటు ఉన్నాడు. అక్కడ ఉద్యమంలో ఒక భాగస్వామ్యం ఉన్నాడు. పాటతో పాటు ఆయన ఫిజికల్ గా ఉద్యమకారుడైండు అక్కడ మాతో పాటు. అట్లా నిజంగా ఆయన చావు వార్త, ఆయన మరణ వార్త అనేది అబద్ధమైతే బాగుండు. నేను జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా, 1 వీక్ బ్యాక్, కరెక్ట్ గా నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేసి మాట్లాడి, నానాయ్ మాస్టరు ఎక్కడున్నావు మాస్టర్ అని చెప్పేసి, ఎక్కడున్నావు నానాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ అది గుర్తొస్తుంది నాకు. ప్రతిదీ విశ్లేషణ, ఏదన్నా డౌట్ అనిపిస్తే ఇది ఏమైతుంది, ఇది ఏం జరుగుతుందని చెప్పేసి అడిగేవాడు, మాట్లాడేవాడు. నిజంగా ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కొన్ని వందల సార్లు పాడుకున్నా నేను చాలా సార్లు ఆయన ముందే, అన్న ఇంత అద్భుతంగా రాసినాం అన్న పాట అంటే. నిజంగా ఆయన పాఠ్యపుస్తకాల్లో పెట్టిన ఆ పాటని ఇలా ఆ పాట రాసిన వ్యక్తే మాయమైపోవడం చాలా బాధాకరం అండి. చాలా చాలా బాధ అవుతుంది నిజంగా చెప్తా ఉన్నా. హలో, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే రోజు ఆయన మీరు అంటున్నట్టుగా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి అన్నట్టుగా ఉండేది. అలాంటి వాళ్ళని జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ఆయన ముక్కుసూటి తత్వమే ఆయనకు ఒక గుర్తింపు. ఎందుకంటే ఏదైనా మనసులో పెట్టుకోవడం, ఆయన డైరెక్ట్గా మంచి చెడును చెడు ఈ రకంగా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అవును, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుండే, ఎవరన్నా ఏమన్నా అనుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుండే. ఆయనకి ఇష్టమైతే ఉంటుండే, లేకపోతే వెళ్ళిపోతుండే. ఎవరి మెహర్బాన్ కోసమో అక్కడ ఉండాలనో, ఎవరి పొగడతల కోసమో ఉండాలనో ఆయన అనుకోకపోతుండే. ఆయనకి ఏది మనసులో అనిపిస్తే అది ప్రకటిస్తుండే. నిజంగా గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అండి. నాకు అసలు జీర్ణం కావట్లేదు చనిపోయిన వార్త. నిజంగా ఆయన అసలు అది అబద్ధమైతే బాగుండు, నేను మళ్ళీ కోరుకుంటున్నా. కానీ కాలం చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే ఎట్లా చెప్పుకునేది ఆయన అంటే 10 ఏళ్ల పాటుగా ఆయన ఏదో ఒక సందర్భంలో ఈ రకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అనేక అంశాలపైన ఆయన ప్రసంగిస్తూ, లేకపోతే ఎక్కడో దగ్గర ఆయన మాట్లాడినంటే ఏదో సెన్సేషన్ అయిపోతారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ ప్రజా ఉద్యమాలు జరిగేదాన్ని కూడా ఒకటి నారాయణగూడకు సంబంధించి ఒక దగ్గర, తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా, లేకపోతే రవీంద్ర భారతి వేదికగా ఆయన మాట్లాడినంటే ఆ రోజు ఏదో ఒక చర్చకు దావించే అవకాశం ఉంటుంది. అటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ ఉండేది అందశ్రీ. సో మీతో ఈ ట్రావెలింగ్ టైంలో, లేకపోతే మీతో కలిసినప్పుడు ఎటువంటి విషయాలపై మాట్లాడుతూ ఉండేది ఎక్కువగా ఆయన? ఉదాహరణ తెలంగాణ ఉద్యమం టైంలో అయితే ప్రత్యేకంగా ఉద్యమం కోసం మాట్లాడుతుండే. అసలు మామూలు పిల్లలు కాదు మీరు, పిడుగులు. అసలు మట్టిలో పోరాటాన్ని పుట్టించిన మీరు, ఉస్మానియా గడ్డను ఎరుపెక్కించిన మీరు, చాలా మాటలు చెప్తున్నారు, రకరకాల మాటలు. మాకు ఒక ఉత్ప్రేరకంగా, మాకు ఒక నిజంగా అంటే మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని, ఏ రాజకీయ నాయకుడు మీరు గొప్పగా చేశారని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులను పొగిడింది నేను చూడలే, ఏ విద్యార్థి ఉద్యమాన్ని. కానీ నిస్వార్థంగా కవులు, కళాకారులు అనేవాడే వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. దాంట్లో ప్రధాన భూమిక అసలు అందశ్రీ గారు చాలా తను ఓన్ చేసుకున్నారు తన గుండె నిండా. అందుకనే జై బోలో తెలంగాణ గల గర్జనలా జడి వాన అని చెప్పేసి అసలు మా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ రోజు మార్చి 5వ తారీఖు వేలాది మంది, లక్షలాది మంది, అది విద్యార్థి గర్జన బహిరంగ సభ. ఆ విద్యార్థి గర్జన బహిరంగ సభలో ఆయన వాడుతుంటే ఇట్లా ఊపిని మొత్తం సభ అంతా కూడా. తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆ పొలికేక ఉద్యమం టైంలో కూడా అందశ్రీ పాట ఇట్లా ఒక ఊపు, అంటే విద్యార్థుల్ని ఉద్యమంలో మరింత ఉసిగొల్పేటట్టుగా, మరింత పోరాటం పటిమ నింపేటట్టుగా, ఎక్కడ మనం ఈ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు మనం తలొగ్గి మనము ఉద్యమాన్ని నీరుగార్చొద్దు అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటుండే. నిజంగా అందశ్రీ అన్న, నేను నిజంగా అన్నా అని నోటి నిండా పిలుచుకునేది. నేను మొన్న ఓ యుద్ధం మన పుస్తకము, తను నిప్పుల వాగు పుస్తకము ప్రచురించే టైంలో కూడా, ఆ నిప్పుల వాగు పుస్తకంలో కూడా నానా ఇట్లుంది వాక్కులమ్మ పేరు మీద ప్రకటన దాని పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నది, ప్రతి అంశం నాతో డిస్కస్ చేసేవాడు. గంటలు తార్నాకలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది, గంటలు యూనివర్సిటీలో కూర్చొని మాట్లాడుకునేది. నిజంగా
నేను అసలు నాకు చాలా అనుబంధం, విడదీయరాని అనుబంధము. అందశ్రీ గారు నరవణ గారు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మార్చ్ 5న ఆ రోజు జరిగినటువంటి ఆ వేదిక మీద జై బోలో తెలంగాణ అన్నారు కాబట్టి సో ఆయన అంటేనే గుర్తుకొచ్చేది ఉద్యమము. సో ఒక్కసారి ఆ పాటతో జై బోలో తెలంగాణ గలగర్జనల జడివానా, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా, జై బోలో తెలంగాణ. బాబు దాన్ని అసలు అయితలేదు, నిజంగా చెప్తున్నా. అన్న రాసిన పాటలు చాలా దుఃఖం అనిపిస్తుంది, నిజంగా బాధాకరం. అసలు అన్నను సో ఇది కళాకారులు మాట్లాడుతున్నమాట. ఆయన మాట్లాడుతూ దర్వెలన గారు పాడుతూనే ఆయన పాటను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెడుతున్నారు. ఒక్కరు గారు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క కళాకారుడు. ఎందుకనంటే చాలా సందర్భాల్లో బీయింగ్ జర్నలిస్ట్, అదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థిగా మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో డైరెక్ట్గా ముక్కుసూటిగా ఆయన ఏం దాచుకోడు. అరే ఆ రోజు మీరు పలానా వార్త చెప్పారు, ఇట్లా చెప్తుండేది, ఇలా చెప్పాల్సింది, సో తెలంగాణ అంశం మీరు ఎడబెట్టుకున్నారు, ఏడ మాట్లాడతలేరు, ఏంది, ఎందుకు సపోర్ట్ లేకున్నారు అని చెప్పి గత 10 ఏళ్ల పాటుగా అనేక సందర్భాల్లో మాతో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉండేవి. సో ఒక్కసారి దర్వెలన గారు మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది, బట్ చివరిగా ఒక్కసారి జయ జయ హే తెలంగాణ పాటతో ఆయన రాసినటువంటి ఆ గేయాన్ని గుర్తు చేసుకొని ఆయనకి నివాళులర్పిద్దాం. మీ నోటి నుంచి ఒకసారి ఆ పాట. ఒక మాట చెప్పేది అన్న, మనుషుల్ని మనుషులు కూడా అంటారా అని చెప్పేది. కుక్క నక్కల దైవ రూపాలుగా ఒలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళని నూరవతలికి వదిలి కులమంటూ ఇల మీద కలహాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.